వెల్కమ్ ఏడియన్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం 3వ తరగతిలో ఉన్నటువంటి మొదటి చాప్టర్ అయినటువంటి గుర్తుకు తెచ్చుకుందాం అనే చాప్టర్లో ఏమేమి ఉన్నాయో మొత్తం డిస్కస్ చేద్దాం. ఇక్కడ గుర్తుకు తెచ్చుకున్నామంటే 2వ తరగతిలో ఏమైతే చదివామో అవన్నిటిని ఇక్కడ ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటాము. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి అంకెలు. ఏ చాప్టర్? అంకెలు. అంకెలు అని వేటిని అంటారంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వీటన్నింటినీ ఏమంటారంటే అంకెలు అంటాము. ఇందులో అంకెల్లో పెద్ద సంఖ్య వచ్చేసి 9, అంకెల్లో చిన్న సంఖ్య వచ్చేసి 0. అంకెల్లో పెద్ద సంఖ్య 9, అంకెల్లో చిన్న సంఖ్య 0. క్వశ్చన్ మనల్ని ఎలా అడగచ్చు అంటే అంకెల్లో పెద్ద సంఖ్యకు చిన్న సంఖ్యకు మధ్య భేదం ఎంత అంటాడు. పెద్ద సంఖ్య చిన్న సంఖ్య మధ్య భేదం ఎంత అంటే 9. నెక్స్ట్ మొత్తం అంకెలు ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ 10 ఉన్నవి. 1 నుంచి 9 వరకు 9, 0తో యాడ్ చేస్తే మొత్తం 10 అంకెలు ఉన్నవి. అంకెల మొత్తం ఎంత అవుతుంది? అంకెల మొత్తం కూడితే మనకు మొత్తం 45 అనేది వస్తుంది. ఒకవేళ అంకెల లబ్ధం ఎంత అంటే 0 ఉంది కాబట్టి 0తో ఏమైనా లబ్ధం చేసినది 0 అయిపోతుంది. ఇక్కడ 0 మరియు 9 ఇక్కడ 1 కాదు 9 మధ్య ఎన్ని అంకెలు కలవు? 0 మరియు 1 మధ్య ఎన్ని అంకెలు కలవు అంటే 8 అంకెలు కలవు. 8 అంకెలు ఉంటాయి. 0 నుంచి మీరు మధ్యలో చూడండి ఒకసారి. ఇక్కడ మనం అంకెలు తీసుకున్నాం కదా. 0కి 9కి మధ్యలో మొత్తం ఎన్ని ఉన్నాయంటే 8 అంకెలు అనేటివి ఉన్నవి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 8 అంకెలు ఉన్నవి. ఇప్పుడు దాని మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు ఎగ్జామ్లో మనకు? 3 మరియు 8 మధ్య గల అంకెలు మొత్తం ఎంత? ఇలాంటి క్వశ్చనే లాస్ట్ టెట్లో మనకు ఎగ్జామ్లో వచ్చింది. కానీ ఇక్కడ మనం చిన్న నెంబర్లు వేసుకున్నాం, ఎగ్జామ్లో పెద్ద నెంబర్లు వేసుకొని చేశాడు. ఓకేనా? 3 మరియు 8 మధ్య గల అంకెల మొత్తం ఎంత? 3 మరియు 8 మధ్యలో ఏమేమి ఉంటాయి? 4, 5, 6, 7 ఉంటాయి. వీటి మొత్తం ఎంత? 22. అదేవిధంగా 5 మరియు 8 మధ్య అంకెల లబ్ధం ఎంత? 42. 0 మరియు 6 మధ్య గల అంకెల మొత్తం ఎంత? 15. ఇలా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది అంకెల మీద.